ఎన్నో పథకాలు పెట్టిండు కానీ అమలు చేయడం లేదు. ఆ. ఉమ్, అంటే ఇప్పుడు ఈ పథకాలు అనేవి పెట్టడం కరెక్ట్ అని అంటారు అసలు? రాంగ్ మేడం. ఉమ్. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఈ లేడీస్ గురించి బస్ పెట్టారు కదా, అది క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే. ఎందుకంటే జెంట్స్ పైసలు పెట్టి టికెట్ తీసుకొని నిల్చుంటుర్రు, ఉమ్. మొత్తం లేడీసే ఫిల్అప్ అవుతారు సీట్లు మొత్తం. ఓకే. సో అంటే ఇంతకు ముందు చూసుకున్న గవర్నమెంట్ తో ఇప్పుడు కంపేర్ చేస్తే అసలు డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఇంకోటి ఏంటంటే ఈ పరిపాలన అనేది చాలా మందికి నచ్చలేదు మేడం. ఎందుకని అంటారు? కాంగ్రెస్ ఎందుకని? అమలు లేదు కదా, ఉమ్. ఫ్రీ బస్ ఒకటి తీసేయాలి. ఆ, తీసేసి ఏది పెడితే బాగుండేది? ఫ్రీ బస్ ఇప్పుడు ఎట్లా అంటే ఈ ఫ్రీ బస్ తోటి చాలా లాస్ అవుతుంది గవర్నమెంట్. అది కంప్లీట్ గా తెలంగాణలో తీసేయాలి. అసలు ఫ్రీ పెట్టాలి అంటే ఏం ఫ్రీ పెడితే మంచిగా ఉంటాయి అంటారు? మామూలుగా ముందు ఎట్లా నడుస్తుండేనో అట్లా నడవాలి. అసలు పథకాలే వద్దంట. పథకాలే వద్దు మేడం, ఎడ్యుకేషన్ మెడికల్ ఫ్రీ ఇవ్వాలి. ఈ ఫ్రీ పథకాలు పెడితే అందరు సోమరిపోతులు అవుతారు. అంటే గత ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? అది కేసీఆర్ ప్రభుత్వం, అది వేరే ఉండే మేడం, అది డిఫరెంట్. అది నేను చెప్పేది ఇది ఒకటి. మీరు అంటున్నారు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటల్, ఫ్రీ మెడికల్ ఉండాలి. మార్పు ఎవరిలో ఉండాలి సార్? రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులలో ఉండాలి. రాజకీయ నాయకులే కదా, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం మనం, ఆయన మినిస్టర్ అవుతాడు, వాళ్ళ చేతులు ఉంటది మార్పు అనేది. మనం పబ్లిక్ లో ఏముండదు కదా. ఎంతసేపు జనాలు మందుకి పైసలకి అలవాటు పడిపోయారు కదా సార్, తప్పు ఎవరు అంటారు? ఇంకోటి పబ్లిక్ ది కూడా ఏంటంటే ఆలోచించి ఓటేస్తే మంచిది.